అరకు ప్రయాణం. కొండల మధ్యలో మెలకువలుగా తిరుగుతూ ఆ ఆకాశాన్ని తాకుతూ సాగిపోయే ప్రయాణం. వైజాగ్ నుంచి కోరాపుట్ వెళ్ళే ఈ ట్రైన్ మార్నింగ్ 7 o'clockకి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్కి లాస్ట్లో ఉన్న కోచ్ విస్టాడమ్ కోచ్. ఈ కోచ్ కంప్లీట్గా గ్లాసెస్తో కన్స్ట్రక్ట్ చేసిన కోచ్. ఈ కోచ్లోంచి అరకుని మరింత అందంగా చూడొచ్చు. ఈ ట్రైన్ ముందుకు వెళ్ళే కొద్దీ దృశ్యం మారడం మొదలవుతుంది. వైజాగ్ నగరం దూరం అవుతున్న కొలది క్రమంగా పచ్చని పల్లె ప్రాంతానికి మారుతుంది. చుట్టూ కొండలు, కొండల్లో తవ్వబడిన సొరంగాలు అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది. మేఘాల్లో కప్పబడిన లోయలు, చెట్ల చిట్కాలు మేఘాల సముద్రంలో దీపాల్లా కనిపిస్తాయి. మరింత కొండల్లోకి వెళ్తున్న కొలది గాలి మరింత చల్లగా మారుతుంది. పెద్ద చెట్లు ఆకాశాన్ని కప్పి లోయంతా విస్తరించినట్లుంటుంది. వివిధ పంటలతో కప్పబడిన పచ్చని పర్వతాలు, సూర్యుడి కాంతిలో మెరిసే చిన్న ప్రవాహాలు మరియు దూరంగా కనిపించే గ్రామాలు కాలం నిలిచినట్టుగా అనిపిస్తుంది. అరకు ప్రాంతంలో ఆదివాసీలు వారి కాంతివంతమైన దుస్తులతో, హృదయపూర్వక చిరునవ్వులతో ప్రకృతితో సన్నిహితంగా ముడిపడిన జీవన విధానాన్ని చూపిస్తారు. అరకు హృదయం కాఫీ తోటల్లో ఉంది. కాఫీ మొక్కల మధ్య నడవడం, సూర్యుని కిరణాలు ఆకుల మధ్యగా రావడం, పక్షుల కిలకిలలు వినిపించడం మరియు చిన్న జంతువులు కదలడం అనుభవించడం. సరికొత్తగా తిన్న కాఫీ రుచి తీయని వాసనతో ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది. సాయంకాలం అరకులో మంత్రముగ్ధమైన వాతావరణాన్ని అందిస్తుంది. సూర్యుడు లాలిపాడే కాంతిని లోయ మీద విస్తరిస్తున్నప్పుడు ఆకాశం గులాబీ మరియు నారింజ రంగుల్లో నింపబడుతుంది. రాత్రి అవుతుంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆ నక్షత్రాలు కలుషితం లేని ఆకాశంలో మెరుస్తాయి. స్థానికుల జానపద గీతాలను పాడుతూ, లోయల్లో ప్రతిధ్వనిస్తూ వారి గళాలు భూమి ఆత్మను ప్రతిబింబిస్తాయి. అరకు యాత్ర ఒక అందమైన దృశ్యం గుండా చేసే ప్రయాణం మాత్రమే కాదు, ఇది కాలం, సంస్కృతి మరియు ప్రకృతి స్వరూపానికి చేసిన ప్రయాణం. ఇది మనసుకు ప్రశాంతతను మరియు హృదయాన్ని ఆనందం చేసే ప్రదేశం.